మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటుండగా కారును స్పోర్ట్స్ బైక్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులతో సహా 5గురు మృతి చెందారు. బైక్ పై ఉన్న ఇద్దరు, కారులోని 3 ప్రాణాలు విడిచారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటుండగా కారును స్పోర్ట్స్ బైక్ వేగంగా ఢీకొట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేంద్రచారి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నరేంద్రచారి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర శివార్లో పాల్గొన్న ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బైకర్స్ అతి వేగంతో వెళ్లి యూటర్న్ చేసుకున్నటువంటి కారును ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్నటువంటి 3, ఒక మహిళతో పాటు 2 చిన్నారులు కూడా అక్కడక్కడే మృతి చెందడం జరిగింది. అలాగే బైక్ పై వెళ్తున్నటువంటి బైకర్స్ కూడా 2 కూడా అక్కడక్కడే మృతి చెందడం జరిగింది. అయితే కారు ఎవరైతే కారు సంబంధించినటువంటి 1 గంట ప్రాంతంలో వారు వివాహానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అటుగా బైపాస్ లో అతి వేగంతో వస్తున్నటువంటి బైక్ యూటర్న్ చేసుకున్న సమయంలో వారిని ఢీకొట్టడం జరిగింది. బైక్ పై వెళ్తున్న 2 యువకులు హైదరాబాద్ చెందిన వారుగా గుర్తించారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే కారులో వెళ్తున్న వారందరూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రేమ్ నగర్ కు చెందిన వాసులుగా గుర్తించడం. ఒక మహిళతో పాటు మరో 2 చిన్నారులు కూడా 7 ఏళ్ళు, మరొక 11 ఏళ్ల చిన్నారులు 2 కూడా ఈ కారు ప్రమాదంలో అక్కడెక్కడే మృతి చెందడం జరిగింది. వారిని ప్రస్తుతానికి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరికి మృతదేహం తరలించడం జరిగింది. వీటికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే బైపాస్ లో అతి వేగంగా ఇటీవల బైకర్స్ కూడా రేసింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. అర్ధరాత్రి వేళలో ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బైక్ రేసర్స్ కూడా ఈ అతి వేగంతో వెళ్తూ కారును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకోవడం తెలుస్తుంది. దీనిపైన మహబూబ్ నగర్ చెందిన రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ప్రస్తుతానికైతే మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరికి తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్రచారి.